మరిగా మనకు ఒక వార్త అల్చల్ చేస్తూ ఉంది. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది ఒక ఫండ్ ఉంటుంది, సిఎస్ఆర్ ఫండ్. మరి వాస్తవానికి ఆ ఫండ్ అంటే కంపెనీలు తమ లాభాల్లోంచి సమాజ సేవ కోసం కేటాయించే నిధులు అవి. కంపెనీలు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి కంపెనీలు ఎన్ని ఉంటాయో దాంట్లో లాభాల నుంచి కాస్త ఫండ్ తీసి, లేదా అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్ల నుంచి కొంత తీసి దాన్ని వాళ్లకు ఉపయోగించడము, ప్రజలకు ఉపయోగించడము అనేటటువంటిది జరుగుతున్న పద్ధతి. అది భారతదేశంలో నిర్దిష్ట టర్నోవర్ లేదా లాభాలు ఉన్న పెద్ద కంపెనీలు అవి. పెద్ద కంపెనీల నుంచే తమ సగటు నికర లాభం నుంచి కనీసం 2% నిధులను విద్య, ఆరోగ్యం కోసం, పర్యావరణం మరియు గ్రామీణ అభివృద్ధి వంటి సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేయడం అదొక చట్టం. ఆ చట్ట ప్రకారము దాన్ని చెయ్యాలి. మరి ఏం చెప్తున్నారయ్యా అంటే పటన్ చెరువు ప్రాంతంలో సిఎస్ఆర్ నిధుల ఫండు విపరీతంగా ఉన్నది. ఉంటే దాన్ని వాస్తవానికి ఒక హాస్పిటల్ కట్టారు, దానికి ఓపెన్ చేయాలా. ఓపెన్ చేస్తున్నారా అయ్యా అంటే ఓపెన్ చేయట్లేదు. మరి 400 కోట్ల సిఎస్ఆర్ నిధుల హాస్పిటల్ మరి ఏమవుతున్నది, ఎక్కిరిస్తున్నది. అక్కడ కట్టిండ్రు, అట్లా మూలకు పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు అయ్యా అంటే దాంట్లో ఒక మతలబు ఉన్నదట. ఆ మతలబు ఏంది? రేవంత్ రెడ్డి ఇంకా ఆ మధ్యకాలంలో మనం ఒక న్యూస్ విన్నాం. ఏది? ఆ సిఎస్ఆర్ ఫండ్ను ఇతరత్ర అవసరాలకు వాడుతున్నారు. ఈ ఫండ్ను దీన్నేమో అట్లే ఉంచుతున్నారు అనేటటువంటిది ఒక వార్త కూడా మనం విన్నాం. మరి ఆ సిఎస్ఆర్ ఫండ్తో హాస్పిటల్ కట్టాడు. హాస్పిటల్ కట్టిన తర్వాత దాంట్లో అద్భుతమైనటువంటి సేవలు చేయవలసినటువంటి బాధ్యత ఉండే. దాన్ని ఏం చేసిండ్రు? అట్లనే ఉంచిండ్రు. ఎందుకు ఉంచిండ్రు? కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము దాన్ని ఓపెన్ చేయాలా అని వాళ్ళకి ఆశ ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు మేము కట్టినాం కదా దీన్ని, మేము ఓపెన్ చేయాలని వాళ్ళకి ఆశ ఉన్నది. వీళ్ళిద్దరేంది, మేము కూడా కొంత సహకారం చేస్తాం కదా, మేము ఓపెన్ చేస్తే బాగుంటుందని బీజేపీ వాళ్ళకు ఉన్నది. ఈ ముగ్గురు మధ్యలో నలిగి నశమవుతున్నది. నశమై పీల్చుకోవడానికి ఉపయోగపడతా ఉన్నది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాసు గౌడ్ల రాజకీయ ఆధిపత్య పోరులో ప్రారంభానికి నోచుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు దివంగత డాక్టర్ కిషన్ రావు పేరును నూతన పెద్ద దవాఖానకు పెట్టాలని కూడా డిమాండ్ కూడా వినిపించింది. మరి డాక్టర్ కిషన్ రావు విగ్రహం ఏర్పాటు చేయాలనేటటువంటి నినాదం కూడా మనకు ఆల్రెడీ గతంలో తెలిసింది. మరి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి దీన్ని ఓపెన్ చేయాలి కదా. మరి బీజేపీ నేతలు ఎంపీ రఘునందన్ రావు క్రియాశీలక పాత్ర పోషించాలి. మరి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మరి హరీష్ రావు, కేటీఆర్లు మరి చొరవ చూపించాలి. సిపిఐ, సిపిఎంలు కూడా మౌనం వీడి ప్రజల పక్షాన నిలబడాలి. మరి కవిత కూడా ఈ విషయంలో నోరు విప్పక పోవడం ఆశ్చర్యం అనేటటువంటి దాని మీద మనకు ఒక వార్త కస్బా శంకర్రావు గారు ఇక్కడ ఆ వార్తను అల్చల్ చేసిండ్రు. మరి బలవుతున్నటువంటి సామాన్యులు ఈ పటాన్ చెరువు రాజకీయాల వల్ల, ఆధిపత్య పోరు వల్ల మరి బలవుతున్నటువంటి సామాన్యులు, దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు బలవుతున్నారు అనేటటువంటి వార్త మనకు అల్చల్ చేస్తాం. అది ఏందో మనం ఒక్కసారి కస్బా శంకర్రావు సార్ను అడుగుదాం. సరే, ఏదేమైనప్పటికీ సిఎస్ఆర్ నిధులు ఖచ్చితంగా ఆయా ప్రాంతాల పేద వర్గాలకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విష్ణు గారు. ఈ మధ్యలో మన కస్బా శంకర్రావు సారు కస్బా న్యూస్ ద్వారా సిఎస్ఆర్ నిధులు దారి మళ్లుతున్నాయి, సిఎస్ఆర్ నిధులు సరైనటువంటి పద్ధతిలో ఆ పేద సామాన్య ప్రజలకు సరైన పద్ధతిలో వాడట్లేదు, ఆ సిఎస్ఆర్ సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయట్లేదు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో మీకు తప్ప ఎవరికి తెలియదు. సచ్ అయితే తప్పకుండా ఇది ఏ రాజకీయం జరుగుతున్నది, దేని వల్ల జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది, ఎప్పుడు అది ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, సామాన్య ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో వస్తుంది అనేటటువంటి చెప్పాలి మీరు. నేను ఒక విషయం చెప్తా సార్. మన రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఒక ఎత్తు, పటాన్ చెరువు నియోజకవర్గం ఒక ఎత్తు. ఈ పటాన్ చెరువు నియోజకవర్గం ఏంటంటే ఇది ఒక పారిశ్రామిక వాడల బెల్ట్, ఇది ఒక ఆర్థిక గని. ఎంత సంపాదించుకున్నోనికి అంత సంపాదన ఉన్నది ఇక్కడ. ఓకే.
అది అందులో భాగంగానే ఈ రోజు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేటివి, ఇది ప్రభుత్వ సొమ్ము కాదు, ప్రభుత్వ పైసలు కాదు, ప్రభుత్వ దవాఖాన కాదు, ఇది సిఎస్ఆర్ ఫండ్స్. అసలు ప్రపంచ వ్యాప్తంగానే ఒక సుప్రీంకోర్టులో కేసు వేసి సిఎస్ఆర్ ఫండ్స్ భారతదేశంలో తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి పర్యావరణవేత్త డాక్టర్ కిషన్ రావు. ఆయన ఈ ప్రాంతంలో వృత్తిపరంగా డాక్టర్ అయి ఉండి ఆయన ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు అంటే కాలుష్యము, జల కాలుష్యము, వాయు కాలుష్యం, అన్ని కాలుష్యం తోటి మొత్తము భయంకరమైనటువంటి వ్యాధులు, అంటే వైద్య శాస్త్రానికే అర్థం కానటువంటి వ్యాధులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏర్పడ్డాయి. అప్పట్లో పుట్టే పిల్లలు కూడా అంగవికలాంగుల పుడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక డాక్టర్ గా అసలు ఏంది ఇక్కడ అని అంటే, అప్పుడు ఇక్కడ భయంకరమైనటువంటి రసాయన పరిశ్రమలు వెదజల్లేటువంటి కాలుష్యం వల్ల ఆ కాలుష్యము సమీపంలో ఉన్నటువంటి కుంటలు, చెరువులలోకి పోవడం వల్ల మొత్తం భూగర్భ జలాలన్నీ కలుషిత భూగర్భ జలాలు కావడంతో ప్రజలు భయంకరమైనటువంటి వ్యాధులు సోకి ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో దీనికి ఒకటే పరిష్కార మార్గం, ఇక్కడ ఉన్నటువంటి భయంకర రసాయన పరిశ్రమలు మూసివేస్తేనే తప్ప ఇక్కడ వేరే మార్గం లేదని అప్పుడు డాక్టర్ కిషన్ రావు గారు, అప్పుడున్నటువంటి నార్త్ లో ఉన్నటువంటి సామాజికవేత్త మేధా పాట్కర్, తర్వాత పర్యావరణవేత్త కె పురుషోత్తం రెడ్డి గారు అందరు సమావేశమై ఒక కాలుష్య వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేసి ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర. ఆ తర్వాత అప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో విన్నపాలు విన్నవించింది, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అప్పుడు సుప్రీంకోర్టును ధర్మాసనాన్ని ఈ డాక్టర్ కిషన్ రావు బాధితుల పక్షాన పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతానికి గురైనటువంటి ప్రజల పక్షాన సుప్రీంకోర్టులో కేసేస్తే అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమన్నదయ్యా, నువ్వు హైదరాబాద్ అంటే ఎక్కడ నువ్వు కింద ఉంటది సౌత్ లా, మేము ఢిల్లీలో ఉంటాం, నువ్వు చెప్పేది ఎంతవరకు కరెక్ట్, నువ్వు ఇది కాలుష్యమైందని చెప్తున్నావు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటే అప్పుడు సుప్రీంకోర్టుకు ఈయన ఒక అప్పీల్ చేసింది, సార్ మీరు కొంతమంది న్యాయవాదులను పంపించండి ప్రాంతానికి తెలుసా అంటే, అప్పుడు 12 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు ఒక టీం అయి పటాన్చెరు ప్రాంతాన్ని అంతా జల్లెడ పట్టి అసలు ఇక్కడ ఉన్న శాంపిల్స్ తీసుకొని సుప్రీంకోర్టు ధర్మాసనానికి వాస్తవాలు తెలిపారు. అప్పుడు సుప్రీంకోర్టు నిజమే ఇదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక యజమానులకు ముక్కు పిండి అక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాల ప్రజలకు మీరు అన్యాయం చేసిండ్రు, మొత్తం వాటర్ను కాలుష్యం చేసిండ్రు, వాయు కాలుష్యం చేసిండ్రు, కాబట్టి ఆ బాధిత ప్రజలకు మీరు నష్టపరిహారం చెల్లించాలి, మీరు ఫండ్స్ ఒక లంసం ప్రతి ఇండస్ట్రీ ఇంత అమౌంట్ పెట్టాలని చెప్పేదే సిఎస్ఆర్ ఫండ్స్. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ లో పెడుతూనే సుప్రీంకోర్టులో ఒక గైడ్ లైన్ ఇచ్చింది సార్, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేటివి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలకు ఆ ప్రాంత ప్రజలకే వాడాలనేది కూడా ఉంది. ఇక్కడ అసలు కిట్క ఉంది. ఇప్పుడు మా కలెక్టర్ దగ్గర 567 కోట్ల రూపాయలు సంగారెడ్డి కోర్టు కలెక్టర్ దగ్గర నిల్వ ఉన్నటువంటి అమౌంట్ గ్రీన్ సిగ్నల్ కోర్ట్ మెడ్రాస్ అమౌంట్ అంతా అక్కడ డిపాజిట్ అయింది. ఆ అమౌంట్ అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పైసలు ఎటు కాకుండా అవుతున్నాయి కదా అని రిలీజ్ చేసి పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి శంకుస్థాపన చేసింది. దాని శంకుస్థాపన చేసి ఇప్పటికీ అది మొత్తం రూపుదిద్దుకొని మొత్తం రెడీ అయిపోయింది హాస్పిటల్. ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, చైనాకి వెళ్ళి అన్ని వచ్చినాయి. మళ్ళా మొన్న 50 కోట్ల రూపాయలు అవసరం అంటే కూడా మళ్ళా కలెక్టర్ నుండి రిలీజ్ చేసుకున్నారు. ఇంత చేసిన తర్వాత హాస్పిటల్ రెడీగా ఉంది, వచ్చి రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ సేవలు ప్రజలకు అందించాలి. హాస్పిటల్ రెడీగా ఉన్నది. దానికి ఇక్కడ మహిపాల్ రెడ్డి అనే ఎమ్మెల్యే, ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ అనే కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ఇద్దరి కొట్లాటలతోటి క్రెడిట్ నాకు దక్కాలని చెప్పి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గాని ఈ కొట్లాటల ఈ అధికార పార్టీ ఈ కొట్లాటల ఏమైపోయిందంటే ఈ ప్రారంభోత్సవం నిలిచిపోయింది. ఇప్పుడు మేమేమంటున్నామంటే మీ రాజకీయ పార్టీలు ఏమన్నా ఉండని, దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? సామాన్య ప్రజలు బలి అవుతున్నారు. వాళ్ళకు వైద్యం కోసం సమీపంలోని హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోతే 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ అన్ని రకాల అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము కోరుతున్న డిమాండ్. నెంబర్ 1, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇంత పెద్ద వచ్చినటువంటి ఈ ఫండ్స్ కు ప్రదాత ఎవరు? డాక్టర్ కిషన్ రావు గారు. ఆయన తెలంగాణ మేధావి. ఇక్కడే మేము అడుగుతున్న ప్రశ్న విష్ణు గారు, ఇది ప్రజలకు వెళ్ళిపోవాలి. నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినావు, అక్కడ రోషయ్య విగ్రహం పెట్టినావు, నిన్న కాక మొన్న ఎన్టీ రామారావు విగ్రహం పెట్టినావు, ఆంధ్ర వాళ్ళే. ఇక్కడ తెలంగాణ మేధావి డాక్టర్ కిషన్ రావు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి జైలు జీతం గడిపి లాఠీలకు గురై అరెస్టులై ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ఇటువంటి తెలంగాణ మేధావి పేరు పెట్టాలి. ఆయన కాంస్య విగ్రహాన్ని హాస్పిటల్ ముంగట పెట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. వెరీ గుడ్, బాగుంది. ఇది అధర్మమైనదంటే ఇక మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి వదిలిపెడుతున్నాం. మీరు ఆంధ్ర వ్యక్తులకు
గౌరవిస్తావు, ఆయనను పూజిస్తారు, ఆయన విగ్రహాలు పెడతారు. ఇక్కడ తెలంగాణ మీద విగ్రహం ఎందుకు పెట్టవు? ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్, అది ప్రభుత్వ ఫండ్స్ కూడా కాదు, తెచ్చినటువంటి ప్రదాత డాక్టర్ కిషన్ రావు, ఆయన పేరు ఎందుకు పెట్టారు మీరు? ఇది ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మా దృష్టికి వచ్చింది కాబట్టి మా కల్బా న్యూస్ వార్తలలో, మా యూట్యూబ్ ఛానళ్లలో దీన్ని పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకెళ్లాం. సూపర్ సార్, సూపర్. ఇప్పుడు ఇంతవరకు కూడా తీసుకుపోయిన తర్వాత ప్రభుత్వంలో చలనం రాకపోతే ఇక ప్రజల నిర్ణయానికి వస్తారు. వచ్చే ఎన్నికల్లో వీళ్ళ బండారం బయట పెడతారు. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటది. ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాలి విష్ణు గారు, ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభోత్సవం అయితే 4 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు ఉపయోగపడుతుంది. ఒక్కదంటే కాదు సార్, 4 చుట్టుముట్టున్నటువంటి 4 నియోజకవర్గ ప్రజలకు, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు అవసరం సౌకర్యాలు ఏర్పడతాయి. ఇక్కడ మా ఎంపీ ఉన్నాడండి, మా ఎంపీ రఘునందన్ రావు ఉన్నాడు. నేను మాటల ఎంపీని కాను, చేతల ఎంపీని ప్రతి సమావేశంలో చెప్తుంటాడు. ఆయన చేతలను ఇక్కడ చూపించాలి అంటున్నా. మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నాడు, ఆయన కేవలం ఫోటోలకే పరిమితి. ఫోటోల ఎమ్మెల్సీ అంటారు. ఫోటోలను ఉన్నటువంటి ముద్ర ఏదైతే ఉందో అది మార్చుకో, అది తీసేసుకో, నీకు అవకాశం వచ్చింది. పెట్టండి, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ప్రెజర్ పెట్టండి, ఒత్తిడి పెట్టి ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముందడుగు వేయండి. ఇంకొక ముఖ్య విషయం, మా దగ్గర ఎర్ర జెండాలు పట్టుకుని ఉంటారు, మా దగ్గర సిపిఐ సిపిఎం. అసలు వాళ్ళు కనీసం ఈ హాస్పిటల్ ఎవరికండి? సామాన్యులకే కదా, వాళ్ళ వాయిస్ లేదు. సిపిఐ సిపిఎం వాళ్ళు కనీసం వాళ్ళ వాయిస్ వినిపించట్లేదు. అసలు వీళ్ళు ఎక్కడి కమ్యూనిస్టులు అండి? వీళ్ళు ఎక్కడో వీళ్ళు అసలు ముందు వీళ్ళని తరిమి కొట్టాలనిపిస్తుంది ఎర్ర జెండాలు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. ఇంకొకటి, మా అమ్మ ఈ మధ్యలో కొత్త దుకాణం పెట్టుకున్న అమ్మ కవితమ్మ తెలంగాణ రక్షణ సేన పార్టీ అని పెట్టింది. మరి ఇంత పెద్ద సమస్య ఆమెకు అర్థమవుతలేదా? ఆమెకు కనపడతలేదా? ఎక్కడెక్కడో కాళ్ళకు బల్బాలు కట్టుకొని తిరుగుతున్నావు, నేను కాబోయే ముఖ్యమంత్రి అని. ఎట్లయితే ముఖ్యమంత్రి పటంజరు హాస్పిటల్ కూడా కూర్చో, అన్నా చేయి, ప్రజలను రేపు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచమ్మా కవితమ్మ కలవకుండా కవితమ్మ నీకు విన్నపం చేస్తున్నాను కస్బా శంకర్రావుగా, రండి మీతో పాటు మేము వస్తాం, అన్నా చేద్దాం. ఉలుకు లేదు పలుకు లేదు. రైట్. అయితే సార్ ఏంటంటే ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ దాన్ని హాస్పిటల్ను ఓపెన్ చేస్తారటనా, లేకపోతే ఇంకా అట్లనే ప్రొలాంగ్ అవుతుంది? హాస్పిటల్ ఇది ఆధిపత్య పోరు నడుస్తుంది ఇక్కడ, రాజకీయ పార్టీ దాని వల్లనే ఆగుతుంది, అంతే కదా? దాని రాజకీయ ఆధిపత్యాల పోరు వల్ల ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం నిలిచిపోయింది. అన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ విషయం మీద వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రైట్. ఒకవేళ రాకపోతే దాన్ని ఇంకో రూపొందుతుంది. మేము గవర్నర్ దగ్గర పోయి కలుస్తాము, గవర్నర్ మెమోరాండం ఇస్తాం. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇట్లా చేస్తున్నారు, మా ప్రజలు మా 400-500 కోట్లతోటి కట్టిన ఈ హాస్పిటల్ నిరుపయోగం అయిపోతుంది కాబట్టి మీరే వచ్చి హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయమని మేము గవర్నర్ అడుగుతాము. డెఫినెట్ సార్, ఆ పని చేయండి. ఇంకంతే. ఇక మేము ఆల్టర్నేట్ ఏం చేస్తాం, నెత్తినోరు కొట్టుకుని అన్ని రకాల నా వ్యాసాలు రాసినాం, మెత్తులు కొట్టుకున్నాం, మెమోరాండాలు ఇచ్చినాం, ఇంటింటికి పోయి ఏం స్పందన లేదు. ఇది సార్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిఎస్ఆర్ నిధులు, దాని కథ, దాని కార్ఖానా, జరుగుతున్నటువంటి విధానము, ప్రభుత్వ నిర్లక్ష్యము, వాటన్నిటి మీద చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఒకటి విష్ణు గారు, అసలు సిఎస్ఆర్ నిధులు అంటే ఏంటనేది పాఠకులకు చాలా క్లారిటీగా మీ బీటీఆర్ టీవీ తరఫున మీరు తెలియజేయండి. లేదు, అది ఆల్రెడీ క్లారిటీగా మీరు చెప్పేశారు కదా సిఎస్ఆర్ నిధుల కోసం. అంతే. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రభుత్వం, మరి ప్రభుత్వ నిర్లక్ష్యమా, మరి ప్రభుత్వము ఎందుకోసం ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నది, దాని అనుకున్నటువంటి మతలబేంది అనేటటువంటిది ఇక ఇవాళ ఆల్రెడీ మనకు కస్బా శంకర్రావు సారు చాలా వివరంగా చెప్పడం జరిగింది.